వాటి కుక్కర్ లాగా వర్క్ చేయడం. అంటే ఇది కుక్కర్ మూత. ఇది మామూలు గిన్నెలాగా యూజ్ చేయొచ్చు, కుక్కర్ లాగా యూజ్ చేయొచ్చు. ఈ మూత పెట్టినప్పుడు కుక్కర్ లాగా మారిపోతుంది. నేను సామలు పెసరపప్పు వేసి కిచడీ చేస్తున్నాను. ఇప్పుడు దీనికి ఎంత 1 minute సాఫ్ట్లో పెట్టా. ముందు ఫుల్ ఫ్లేమే నిన్నట్లాగానే అది ఇండికేట్ చేస్తుంది. ఫ్లేమ్ ఇది ఒక బ్యాటరీ లాగా అబ్జర్వ్ చేస్తుంది కదా, మొత్తం ఈవెన్గా ఈ బాటమ్ తీసుకున్న తర్వాత హీట్ని అది చెప్తుంది. అప్పుడు మనం సిమ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే టెంపరేచర్లో, సేమ్ టెంపరేచర్లో కుక్ అవుతుంది. ఇట్లా ప్రెస్ చేస్తే సౌండ్ వెళ్ళిపోయింది. మనకి ఇది పని చేస్తుందా చేస్తలేదా అని తెలుసుకోవాలి అంటే ఇదిలో ఇట్లా ప్రెస్ చేసినప్పుడు అది వచ్చేస్తుంది. ఇది చాలా సైలెంట్గా లో ఫ్లేమ్లో వర్క్ చేస్తుంది ఈ కుక్కరు. ఇప్పుడు ఇది పనిచేస్తుందా లేదా అంటే తెలుసుకోవడానికి మనకి ఈ నాబ్ నొక్కినప్పుడు ప్రెషర్ పోతుంది, అప్పుడు వర్క్ అవుతున్నట్టు. మనది నార్మల్ కుక్కర్ లాగా హై టెంపరేచర్లో పైకి వెళ్ళడం, విజిల్ కిందికి రావడం అట్లాంటిది ఉండదు అన్నమాట దీంట్లో. ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. ఇది కొర్రలు, సామలు, పెసరపప్పుతో కిచడీ చేసిన అనమాట. ఈ క్యారెట్స్ ఇవన్నీ రంగు చేంజ్ కావు, రంగు మారవు దీంట్లో. ప్లస్ షింకేజ్ కూడా ఉండదు, ముక్క గుంజడము అట్లాంటివి ఉండదు అనమాట. పచ్చిమిర్చి ఏవి రంగు చేంజ్ కావు. మన నార్మల్ కుకింగ్లో అయితే రంగులు మారుతాయి. ఇంత కరెక్ట్ కలర్లో ఉండదు. క్యారెట్ చేంజ్ అవుతుంది. క్యారెట్ మన మామూలు కుక్కర్లో వండినప్పుడు, మామూలు వేలో వండితే. ఏఎంసీలో మాత్రం రంగు మారడాలు అట్లాంటివి ఏమి ఉండవు అనమాట. సింక్ అవ్వడం, రంగు మారడం ఉండదు. ఇందులో నేను పావు కప్పు, జస్ట్ పావు టీ స్పూన్ నెయ్యి వేసాను. ఒక పావు కప్పు పెసరపప్పు, 1 కప్పు సామలు వేసి చేశాను అన్నమాట. చాలా బాగా వచ్చింది.